సరే, ఒక పక్క అప్పులు కావచ్చు, మరో పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి లేదా గత ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా జరుగుతున్నటువంటి దాష్టికాల మీద చూసుకుంటే కూడా నిన్న ఆయన మాట్లాడిన మాటలు ఇలా ఉంటే, మరోపక్క ఈరోజు తెల్లవారుజాము చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కోతవేడు దూరంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు అనేటువంటిది తెల్లారుజాము వార్త. అంటే ఆయన ఏమీ అనలేక, ఏమీ చేయలేక, లేకపోతే ఏదో ఒకటి చేయాలనేటువంటి కోపంతో ఇటువంటి కార్యక్రమాలు అంటారా, లేదంటే అదేదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందని అయినా చూడాలంటారా? ఏదైనా జరగనివ్వండి సార్. నేను ఇందాక చెప్పింది కూడా ఫీనిక్స్ బర్డే. ఇట్ లివ్స్ లైఫ్ ఫ్రమ్ యాషెస్, రైజెస్ ఫ్రమ్ యాషెస్. సో అట్లా పోరాటానికి చిహ్నమే అగ్ని. అగ్ని కనికలా బయటకు వచ్చాడు అనుకోండి, అగ్ని పునీత సీతమ్మ వారినే మనం పోలుస్తాం. అగ్ని పరీక్ష పెడితేనే అగ్ని పునీతలా వచ్చింది ఆవిడ. ఇవన్నీ అగ్ని పరీక్షలు పెడుతున్నారు ఆయనకి. నిప్పు పెడితే ఏమవుతుందండి? నిప్పు కణికకి నిప్పు ఏ విధంగా పెట్టగలరు? నిప్పు రాజేస్తున్నారు. రాజేస్తే పెరిగింది దహనకాండే. ఆ దహనకాండని భరించే శక్తి మీకుంటే నో ప్రాబ్లం. 4 సంవత్సరాలు 5 నెలలు, లాస్ట్ 1 year ఎలక్షన్ ఇయర్, 3.5 4 years కానివ్వండి, ఏం కాదు. ఎలా టోలర్కైనా సరే అగ్ని పరీక్షలు తప్పవు. అగ్ని పరీక్షను ఎదుర్కోవడానికి నేను సిద్ధం అన్న దగ్గర కూడా ఇంకా అగ్గిపెట్టి మరి ఇంకోసారి పరీక్షిస్తామంటే నిప్పు కణిక్కి మైలు ఉండదు. కానీ ఓ పక్కన కరుడు కట్టిన వాళ్ళ నేతలే చెప్తున్నారు కదా, ఒకవేళ ఆయన తలుచుకోరు ఉంటే, ఒక లీడర్ చెప్తాడు ఆయన తలుచుకుంటే నా జీవితం 1/2 hour అని, ఇంకొక లీడర్ చెప్తారు ఆయన తెలుసుకొని ఉంటే ఇలా ఉండేది కాదు పరిస్థితి అని. సార్ ఒకటి, అటువంటి సీనియర్ నేతలు మాట్లాడుతున్న మాటలు కూడా వీళ్ళు ఎవరో పరిగణలోకి తీసుకోరా సార్? వాళ్ళు మాట్లాడే మాటలు కూడా వాళ్ళకి అర్థం కావా? బీ ప్రాక్టికల్ సార్. అలా బోరగడ్డ నీళ్ళు ఉండేవాడు కదా, అరగడసాలు అది ఇది ఇవి కాదు కదా మంగళవారం కబుర్లు. ఎందుకు మంగళవారం కబుర్లు అంటే మంగళవారం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ఏమి కాకుండా అప్పు చేసుకుని మంగళవారం సార్థకత చేస్తున్నారు. సో అది ఖచ్చితంగా మంగళవారం కబుర్లు వర్సెస్ మంగళవారం గవర్నమెంట్. సమాధానం మంగళవారం ఇచ్చుకుంటూ మంగళవారం కృష్ణ లాస్ట్కి. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే మంగళహారతులు పట్టే కార్యక్రమానికి మంగళవారాన్నే సార్థకత చేసుకుని వెళ్తున్నారు వాళ్ళు. గతంలో మంగళవారం కబుర్లు వినేవాళ్ళం, ఇప్పుడు మంగళవారం ఉపోద్ఘాతాలు ఎలా ఉంటున్నాయి? ఫైనాన్షియల్ కంక్లూషన్స్తో ఉంటున్నాయి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఫైనాన్షియల్ ఇనబిలిటీని క్రియేట్ చేస్తాం, ఫైనాన్షియల్ అన్సర్టనిటీని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి. ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడుతుంది కదా. గతంలో వినేవాళ్ళం ఎవ్రీడే ఇస్ నాట్ సండే అని, బట్ ఎవ్రీడే ఇస్ ట్యూస్డే అన్నప్పుడు ట్యూస్డే తర్వాత మళ్ళీ ఆ వారాంతానికి సండే వచ్చి తీరుతుంది. ఆ సండే విరామం ఎలా ఉంటుందంటే, ఆయన 30 ఏళ్ళు ఉన్నాడు కదా, కొంతమందికి రిటైర్మెంట్, అందుకని ఇంకేం లేదు. సార్, నిన్న మున్సిపాలిటీ ఎలక్షన్స్కి సంబంధించి వాల్తేరులో జరిగినటువంటి ఘటనకు సంబంధించి చూసుకుంటే, అక్కడ జరిగిన ఘటనకి దాని మీద కనీసం కూటమి నేతలు స్పందించకపోవడం కూడా చాలా బాధాకరం అనేటువంటిది వాళ్ళ పార్టీ నేతల నుంచి వస్తున్నటువంటి విమర్శలు. ఎట్లా చూడాలి సార్ అసలు ఘటన? చెప్తున్నాను సార్, వాళ్ళు ఎప్పుడూ లేదు ఒక డిఫరెంట్గా అటాక్ చేసుకుని వెళ్దామని, ఎవరినో భయభ్రాంతులకు గురి చేద్దామన్న విశ్వ ప్రయత్నం జరుగుతుంది. కేపాలే భయం పడలేదు సార్, ఇంకోటి భయపడతాడు. కేపాల్ భయపడే వ్యక్తి కాదులేండి, కాకపోతే ఆయన అలా భయపడే వ్యక్తిగా చిత్రీకరించింది మీడియా. నేను అంటుంది అది కాదండి, ఫస్ట్ స్పాంటేనియస్ రియాక్షన్ అతని దగ్గర నుంచి వచ్చింది కదా సార్. కేపాలే భయం పడలేదంటే ఇంకోటి భయం పడతాడు, అంతే కదా, అది తెలుసుకోగలగాలి. నిన్న కూడా చెప్పింది అదే సార్. ఇఫ్ యు క్రియేట్ సప్రెషన్, అందులోంచి ఒక్కపోత ఎక్కువైంది అనుకోండి, ఏం చేస్తాం మనం? తలుపులన్నీ బయటకు తీస్తే ఏమవుతుంది? అట్నుంచి టిట్టించే ఉంటుంది కదా, క్రాస్ వెంటిలేషన్ స్టార్ట్ అయింది అనుకోండి సార్. ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లోని ఎవరు నియంత్రించగలరు? అంతేగా, అందుకే రెచ్చగొట్టకూడదు ఎవరు. నేను కొన్ని చర్యలు ఎలా ఉండాలంటే తాత్కాలికంగా ఉండాలి. ఇప్పుడు ఒక గ్రామ వాతావరణం గురించి చెప్తాను మీకు సార్. ఎలక్షన్స్ అవుతున్నంతసేపు నువ్వా నేనా ఉంటారు. ఎలక్షన్స్ అయిన 2 రోజులు కొంచెం గలాబా ఉంటుంది, తర్వాత ఎవరు పనులు చేసుకుంటూ అందరూ బాగానే ఉంటారు. నెలలైనా ఇంకా ఆడావడి ఈ శతశదరం మీద కార్యక్రమాలు అంటే మళ్ళీ మంగళవారం గ్యాప్కి వస్తుంది సార్. అందుకని ఇంకెళ్ళి సార్, నెక్స్ట్ చూసుకుంటే ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ భేటీ ఉంది. అనేక డెవలప్మెంట్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే అనేక వాటి మీద కూడా కీలక నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది అనేటువంటి వస్తున్న వార్తల్లో క్యాబినెట్ భేటీని ఎలా చూడాలి? భేటీ అనంతరం
ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు సార్? వీటి అనంతరం పార్సారథి గారు వచ్చి చెవిలో గులువు తీసి చెప్తారు మనకి. ఓకే, ఇండస్ట్రియలైజేషన్కి వెసులుబాటు కల్పిస్తూ ఒకటి, మొన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు కదా అమరావతి ఒకటి తూచని, సార్ దాని మీద ఒక ఇది అంశాలు కొన్ని ఉన్నాయి. ఓవరాల్గా ఏపీఐసిసిని మళ్ళీ పునరుత్తేజం చేసి భూములన్నీ ఇండస్ట్రియలిస్టులకి ఈ విధంగా ఇవ్వండి ఆ విధంగా ఇవ్వండి అని చెప్పడానికి బాగుంటుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది అన్నదే వేచి చూడాలి. అంతకన్నా ఎందుకు సార్ ఇది క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకుని దాని సారాంశం ఏమని చెప్తారు మీరు? నేను ఎందుకు అంటున్నానంటే ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించిన తర్వాత మనకు రావాల్సిన ప్రైమా పేజీవి కేంద్ర ప్రభుత్వం నుంచి రానప్పుడు క్యాబినెట్, ఇదే క్యాబినెట్ నాకు తెలిసి 2014-19 మధ్యన డిసెంట్ తెలియజేస్తూ ఒక తీర్మానం కూడా చేసింది. ఏమని? ప్రత్యేక హోదాకి ధీటుగా స్పెషల్ ప్యాకేజ్ విత్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్నవి ఉంటేనే అన్నది. సో అలాంటి తీర్మానాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు అసెంబ్లీ వేదికలుగా కానీ లేకపోతే ఇది బడ్జెట్కి సంబంధించి ఇవాళ ఎలకేషన్స్ ఏ విధంగా ఉంటారని మొదటి నుంచి నేను మొత్తుకుంటుంది అదే. ఈ క్యాబినెట్ నిర్ణయం మీద ఆధారపడి బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఏ ప్రాతిపదిక మీద ఏ అంశాలతో ముడిపెట్టి ఏ ప్రాంతాలకి ఎట్లాంటి ప్రాయోజిత కార్యక్రమాలు ఉంటాయో చూడమని. ఇవాళ కర్నూలుకి దాని ఏమంటారు స్పెషల్ బెంచ్ ఇస్తా ఉన్నారు, హైకోర్టు బెంచ్. మరి దానికి ఎలాంటి అంశపాది క్రియేట్ చేస్తున్నారో చూడండి. సో ఇవన్నీ మనం క్యాబినెట్ నిర్ణయాల కింద స్ట్రాంగ్గా స్ట్రెంథన్గా ఉంటూ అట్లీస్ట్ ఈ వైజాగ్ డివిజన్ మీద డిసెంట్ తెలియజేస్తున్న క్యాబినెట్ నిర్ణయం ఉన్నా హర్షించదగిన విషయం. ఇవేవి కాకుండా మేమే తీసుమార్కాలను అనుకుంటే మాత్రం మనం ఏం చేయలేము సార్. ఏమి చేయలేమని ప్రజలను నిస్సహాయాలు చేసి వాళ్ళకి కావాల్సినట్టు అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటారు. నడుచుకుంటా ఉంటే నడుచుకోమండి, ఏం పర్వాలేదు సార్. కానీ నిస్సహాయాలను చేసి వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి ఏమయ్యే ఈ డబ్బులు అన్న దాని మీద ఇప్పటికి సమాధానం లేదు. ఎస్ సార్. ఎన్ని 1,20,000 కోట్లు అప్పు చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో ఇది జరిగిందని చెప్పాలండి ఒకటి. అవును, లేదు